ఇక సీఎం రేవంత్ రెడ్డిది ఎంత నిర్లక్ష్యం అంటే ఆయనకు దేని మీద శ్రద్ధ లేదు, ప్రజలంటే లెక్కలేదు, ప్రాణాలు పోతున్నా పట్టింపు లేదు. భారీ వర్షాలు వరదలు విలయం సృష్టిస్తుంటే ప్రజల్లోకి వచ్చింది లేదు, పలకరించిన పాపాన పోలేదు. గాలి మోటార్ మీద గిర్రున తిరిగిండు, తుర్రున వెళ్లిపోయిండు. ఉత్తర తెలంగాణలో వరద బీభత్సాన్ని ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించిన సీఎం తర్వాత కామారెడ్డిలో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ ఉంటుందని సీఎంఓ అధికార ప్రకటన కూడా ఇచ్చింది. దీంతో ఉదయం నుంచి సమగ్ర సమాచారంతో రివ్యూ మీటింగ్ కోసం అధికారులందరూ వచ్చారు. కానీ గుంపు మేస్త్రి గాలి మోటార్ మీద తిరిగి చివరకు హైదరాబాద్ పయనమయ్యారు. రివ్యూ మీటింగ్ బాధ్యతను ఇన్ఛార్జ్ మంత్రి సీతకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. అయితే ఫ్లడ్ ఎఫెక్ట్ పై సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహిస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు వరద బాధితులు ఆశించారు. కానీ ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించి ఇలా వచ్చి అలా వెళ్లడంతో వరద బాధితులు అన్నదాతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ల ద్వారా అందిస్తారు. రవీందర్, చెప్పండి. ఇవాళ మరోసారి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ, బాధితుల పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఏదైతే అవగాహన ఉంటుందో స్పష్టంగా అర్థమైందని చెప్పవచ్చు. ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి అధికార యంత్రాంగం ఇవాళ సమగ్ర సమాచారంతో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఫ్లడ్ పై నిర్వహించనున్న ముఖ్యమంత్రి నేరుగా హాజరై సమీక్ష సమావేశం నిర్వహిస్తారని సీఎంఓ కార్యాలయం మధ్యాహ్నం ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి వీరంతా సమగ్ర సమాచారంతో సీఎం రివ్యూ నిర్వహించనున్నటువంటి మీటింగ్ కు హాజరైన పరిస్థితి కనబడుతుంది. కానీ సీఎం కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి, అదేవిధంగా కామారెడ్డి ఓన్లీ కేంద్రీకృతమైనటువంటి 2 చోట్ల మాత్రమే హెలికాప్టర్ 2 చక్కర్లు కొట్టి మాత్రమే వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ బాధితులు ఎవరైతున్నారో వారంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి స్వయాన పాల్గొని మా బాధలు వినడానికి, ఇక్కడ జరిగినటువంటి ఇబ్బందులు తెలుసుకోవడానికి వస్తున్నారని అనుకున్నారు. తక్షణమే మాకు న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ రైతులు, ఇక్కడ ఉన్నటువంటి ఫ్లడ్ బాధితులు చూసినటువంటి ఎదురు చూపులకు నిరాశ మిగిలింది. మేము ముఖ్యమంత్రి నేరుగా ఈ ఎస్పీ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమీక్షా సమావేశానికి హాజరై న్యాయం చేస్తారు, బాధితులకు తక్షణ సహాయం అందుతుంది రైతులు కూడా భావించారు. కానీ అది ఏదీ జరగలేదు. ముఖ్యమంత్రి కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఏ ఒక్క అధికారి కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ ముఖ్యమంత్రికి తెలియజేసే పరిస్థితి లేదు. గాలిలో వచ్చి గాలిలో వెళ్ళిపోయారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందనే అంశం పట్ల ఇక్కడ ఉన్న అధికారులకు, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి తప్ప మిగతా ఎవరికి తెలియదు. ప్రజాప్రతినిధులు అయితే ఈ లోకల్లో అత్తాపత్తా లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో వారికి ఎవరికి కూడా అవగాహన ఉండదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మాత్రమే అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళతో నేరుగా ఇంటరాక్ట్ అయితే తప్ప ఇక్కడ ఉన్నటువంటి బాధలు, సాధకాలు తెలిసే పరిస్థితి ఉండదు. కానీ ముఖ్యమంత్రి ఇవాళ నిర్వహించినటువంటి ఈ ఏదైతే సమీక్ష సమావేశం ఉందో ఇది రద్దు చేసుకొని కేవలం ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించి వెళ్లిపోవడం పట్ల ఇటు ఫ్లడ్ బాధితులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బంది పడ్డట్టు పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక ఉదయం నుంచి ముఖ్యమంత్రి రాక కొరకు ఎన్నో అంశాలపైన రివ్యూ మీటింగ్ నిర్వహించడానికి వచ్చినటువంటి అధికార యంత్రాంగానికి ఇవాళ నిద్రాశ ఎదురైంది. కేవలం ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు మాత్రమే బాధ్యతలపై ముఖ్యమంత్రి తప్పించుకొని వెళ్లిపోవడం పట్ల ఇక్కడ ఉన్నటువంటి బాధితులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా నిరాశ నిర్లిప్తకి లోన్ కావడం జరిగింది. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.